హలో! హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ప్లమ్ కేక్ తయారు చేసుకోబోతున్నాం ఎగ్‌లెస్. ఈ క్రిస్మస్ స్పెషల్‌కి ఈజీగా ఇంట్లోనే మైక్రోవేవ్ లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే ఇది టేస్టీగా వచ్చింది. ఫ్లఫీగా భలే ఉందండి. మీరు కూడా ఈ క్రిస్మస్‌కి తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 6 డేట్స్, ఎండు ద్రాక్ష, అలాగే టూటీ ఫ్రూటీ వేసుకోండి. డేట్స్ అనేవి సన్నగా కట్ చేసి వేసుకోండి. కాజు, అలాగే పిస్తా, బాదం కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. దీంట్లో వచ్చేసి ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని 3 నుంచి 4 గంటల పాటు ఇది నానబెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా నానిపోవాలి అన్నమాట. ఒకసారి ముక్క తుంపేసుకొని చూద్దాం. చూసారు కదా, ఇలా ప్రెస్ చేయగానే విరిగిపోతే ఇవి పర్ఫెక్ట్గా నానిపోయాయండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు బ్రౌన్ షుగర్, 1/4 కప్పు ఆయిల్, 1/4 కప్పు పాలు, 1/4 కప్పు పెరుగు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత బ్రౌన్ షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోండి. మీరు ఇక్కడ కావాలి అంటే బ్రౌన్ షుగర్ మిక్సీ పట్టేసుకొని అయినా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ షుగర్ అనేది మెల్ట్ అయిపోయిందనమాట. దీంట్లో మనం నానబెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఫస్ట్. అలాగే ఒక కప్పు మైదా లేదు అంటే గోధుమ పిండి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 వెనిలా ఎసెన్స్, చిటికెడంతా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మైదా పిండిలో ఎక్కడ లంప్స్ లేకుండా. మరీ ఎక్కువగా కూడా కలపకూడదు. చూసారు కదా, బ్యాటర్ అనేది ఇలా వస్తే సరిపోతుందన్నమాట, లంప్స్ లేకుండా. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని కేక్ మౌల్డ్ తీసుకొని దీంట్లో అడుగు భాగాన అలాగే పక్కన బటర్ పేపర్ వేసుకొని కాస్తంత ఆయిల్ అప్లై చేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అప్లై చేసుకొని మైదాతో కోటింగ్ వేసుకొని అయినా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బ్యాటర్ గిన్నెని 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి, హెయిర్ బాల్స్ అనేవి పోయేంత వరకు. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి, మీ దగ్గర అవైలబుల్ ఉన్నవి. ఇలా డెకరేట్ చేసుకోండి మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్తో. స్టవ్ పై పప్పు కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో అడుగు బాగాన సాల్ట్, అలాగే ఐరన్ స్టాండ్ పెట్టేసుకొని మనం చేసుకున్న కేక్ బ్యాటర్ గిన్నెని దాంట్లో పెట్టేసుకొని అలాగే రబ్బర్ పైనుంచి విజిల్ రాకుండా తీసేసుకొని 40 నుంచి 50 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూసారు కదా, కుక్ చేసుకున్న తర్వాత కలరు అలాగే ఫ్లఫీగా భలే వచ్చింది. ఇప్పుడు ఒకసారి టూత్పిక్ పెట్టేసుకొని చెక్ చేసుకుందాం. టూత్పిక్ అంటకుండా వచ్చింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట, లోపల వరకు కుక్ అయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు. ఇది చల్లారిపోయిందండి, తీద్దాం. మనం బటర్ పేపర్స్ వేసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ కూడా రిమూవ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా చూపించినట్లుగానే ఇలా కరెక్ట్ కొలతలతో తయారు చేయండి, చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. బయట కొనకుండా ఈ క్రిస్మస్కి ఇంట్లోనే తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.